ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు. ఈ చల్లటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఇటు వాతావరణంలో కూడా నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీ బిడ్డలను మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. అలాగని నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మా వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి అవసరమైన మాటలను మీరు మాట్లాడండి. తద్వారా మేము ఈ లోకములోను నీ సన్నిధిలోను మేము అభివృద్ధి అవుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. మంచిది సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. వర్షమైన బురదైన మీరు ప్రభు సన్నిధికి వచ్చినందుకు దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూర ప్రాంతం నుండి వచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిది, వాక్య భాగంలోనికి వెళ్దాము. వాతావరణము చల్లగా ఉన్నది కనుక దేవుని వాక్యాన్ని చక్కగా, నిదానంగా, నిశ్శబ్దంగా మనం విందాము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయండి. ఈరోజు వాక్య భాగం ఏదనగా సామెతల గ్రంథము అధ్యాయము 11. 22వ వాక్యాన్ని చదువుకుందాం. 28వ వాక్యం. సామెతల గ్రంథము అధ్యాయము 11, వాక్య భాగము 28. ఎవరైనా చదువుతారా? ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తామా? ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, కానీ నీతిమంతుడు చిగురాకు వలె. ఎలా అంటే చెప్పండి? చిగురాకు వలె ఏమవుతాడంట? వృద్ధి నొందును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, కానీ నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. బైబిల్ ఏమంటుందో గమనించండి ప్రతి ఒక్కరు. ఎవరు ధనమును నమ్ముకుంటారో వారు పాడైపోతారంట. దేనిని మనమును నమ్ముకోకూడదు? ధనమును. ఎందుకంటే వాక్యం అంటుంది, ధనమును ఎవరు నమ్ముకుంటారో వారు ఏమైపోతారంట? పాడైపోతారంట. సంగమా, అర్థం చేసుకోండి. మీరు, మీ కుటుంబము పాడైపోకుండా క్షేమముగా నీతిమంతుల వలె, చిగురాకు వలె మీరు వృద్ధి పొందాలంటే మనము దేనిని నమ్ముకోకూడదంట? ధనమును నమ్ముకోకూడదు. ధనము చెడు కాదు సుమా, ధనము చాలా మంచిది. ఈ భూమిలో మీరు చూడండి, ధనమును ప్రేమించని వారు ఒకడు ఉండరు. ప్రతి మనిషి ధనము కొరకే ప్రయాసపడుతున్నారు. ప్రతి మనిషి ధనము కొరకే పరుగులెత్తుతున్నారు. ధనము సంపాదించాలి, ధనము కూడబెట్టుకోవాలి, పిల్లలకు ధనమును సమకూర్చాలి. ఇటువంటి ఆలోచనలు కలిగి మనుషులు పరుగులెత్తుతున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ధనము కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ధనమును నమ్ముకోవటం ముందు చూసారా, దాని వలన మనుషులు ఏమైపోతారంట? పాడైపోతారు. నువ్వు ధనము కలిగి ఉండటం తప్పు కాదు, ధనమును నమ్ముకోవటం ముందు చూసారా, అందువలన నమ్ముకునేవాడు ఏమైపోతాడంట? పాడైపోతాడు. మీకు కొన్ని మాటలు
పౌలు రాసిన పత్రికలో నుండి చూపిస్తాను చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక అధ్యాయము 6. దయచేసి పేపర్ పెన్ ఉంటే రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నెమ్మదిగా కూర్చొని ఈరోజు ఇక్కడ ఏ వాక్య భాగములు చెప్పారో వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు ఇంకా స్పష్టముగా అర్థమవుతుంది. 6వ వాక్యము నుండి చూడండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక అధ్యాయము 6 వాక్య భాగములు 6. నేను చదువుతాను, వినండి మీరు. సంతుష్టి సహితమైన దైవ భక్తి ఎటువంటిదంట? గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, ఏముండి? అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనం ఏమై ఉండాలంట? తృప్తి పొంది ఉందుము. 9వ వాక్యం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు ఏంటంట? ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూడండి, నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎవరిని? ధనాపేక్ష గలవారంట. ధనాపేక్ష కలిగిన వారిని బైబిల్ అంటుంది, 1 శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, దేనిని? కొందరు ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము ఏం చేసుకుంటారంట? పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఆ ధనమును ఆశించి ఎందులో నుండి తొలగిపోతున్నారు? విశ్వాసము నుండి. ప్రభునందు వారికున్న నమ్మకము, విశ్వాసము నుండి వారు తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? పొడుచుకొనిరి. పౌలు అంటున్నాడు తిమోతితో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని? ధనాపేక్ష, అటువంటి హృదయమును నీవు విసర్జించి 1 నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ధనము కంటే విలువైనది దేవుని దృష్టిలో ఏది? 1 నీతి, 2 భక్తి, 3 విశ్వాసము, 4 ప్రేమ, 5 ఓర్పు, 6 సహనము. వీటిని సంపాదించుకొనుటకు మనం ఏం చేయాలంట? ప్రయాసపడుము. అంటే ధనము కంటే విలువైనది దేవుని దృష్టిలో, ధనము కంటే శ్రేష్టమైనది. వీటిని సంపాదించుకొనుటకు మనము ప్రయాసపడాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు మనము ప్రయాసపడాలి. 12వ వాక్యం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట
మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవ దారకుడైన దేవుని ఎదుటను పొంది పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలేనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడు, దేవుడు ఎలాంటి వాడంట అంటే ధనికుడు, శ్రీమంతుడు, గొప్ప ఐశ్వర్యంతుడంట మన దేవుడు. దేవుడు దరిద్రుడు కాదు. దేవుడు శ్రీమంతుడుగాను ధనవంతుడుగాను ఐశ్వర్యంతుడుగాను పిలవబడుతున్నాడు. పౌలు అంటున్నాడు దేవుని గురించి ఇక్కడ, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడనై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రీమంతుడంట, అద్వితీయుడైన సర్వాధిపతి ఆయన. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడనై ఉన్నాడు. మనుషులలో ఆయనను ఎవడు ఎన్నడు ఎప్పుడు చూడలేడు, ఇక ఎన్నడును ఏం చేయలేరంట, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్ అని చెప్పి 17వ వాక్యంలో ఇంకొక విషయం చెప్తున్నారు చూడండి. ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండకూడదు, గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చెప్పండి, ఎటువంటిదంట ధనము? అస్థిరమైనది. దాని మీద నమ్మకము ఉంచవద్దు. ధనము స్థిరమైనది కాదు, అస్థిరమైనది. ఈరోజు నా చేతుల్లో ఉంటుంది, రేపు నీ చేతికి వస్తుంది, రేపు ఇంకొకరి చేతికి మారుతుంది. ధనము స్థిరముగా ఒకరి చేతిలో ఉండదు, అది అస్థిరమైనది, స్థిరత్వము లేనిది ధనము. అందుచేత దాని మీద నమ్మకము ఉంచకుడి. దానిని నమ్మేవారు పాడైపోతారంట. ధనమును నమ్మేవారు పాడైపోతారు. ధనము మీద ఆధారపడేవారు పాడైపోతారు. ధనమును నమ్మి బ్రతికేవారు అందరూ కూడా పాడైపోతారు. ఎందుకంటే అది అస్థిరమైనది, స్థిరమైనది కాదు. కానీ దేవుడంట స్థిరమైన వాడు, యుగ యుగాలు తరతరాలు నిలిచి ఉంటాడు. యుగాలు మారిన, కాలాలు మారిన దేవుడు నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన యందు మాత్రమే మనము నమ్మకము ఉంచటం నేర్చుకోవాలి. పౌలు అదే మనకు నేర్పుతున్నాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు, ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి, దుఃఖముగా అనుభవించుటకు, లేకపోతే బాధతో అనుభవించుటకు కాదు. ఎలా అనుభవించుటకు? చెప్పండి, అందరూ చెప్పండి, ఎలా? సుఖముగా. ఈ మాటను గట్టిగా చెప్పండి. సుఖముగా అనుభవించుటకు సమస్త
ధనమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి అని సంఘమును ఏం చేయాలంట? ఆజ్ఞాపించాలంట. ఆయన చెప్పిన ఆ మాటను నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. సంఘ విశ్వాసులారా, దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచండి, ధనమునందు వద్దు. ధనమును నమ్ముకోవద్దు, అది అస్థిరమైనది. దానిని ఆశించిన వారందరూ కూడా నానా బాధలతో తమ్మును తాము పొడుచుకుంటున్నారు, నాశనములోను పడిపోతున్నారు. ధనమును ఆశించిన వారు. ధనం అంటే అందరికీ ఆశ. ధనము కావాలని మనం కోరుకుంటాం. ధనము కొరకు ఏ పని అయినా మనం చేస్తాం. కారణం దాని విలువ తెలియక. ఈ ప్రపంచములో మనుషులందరికీ తెలిసింది ధనము ఒకటే, అదే గొప్పది. కానీ బైబిల్ చెప్తుంది అది అస్థిరమైనది. దానిని నమ్ముకొనువాడు పూర్తిగా పాడైపోను. దానిని ఆశించిన వారందరూ కూడా విశ్వాసము నుండి తొలగిపోతారు. ప్రభునందు విశ్వాసము నుండి వారు తొలగిపోతారు. నానా బాధలతో తమ్మును తాము పొడుచుకుంటారు. నాశనములోను నష్టములోను కూరుకొని పోతారంట. ఎవరు ఎక్కువగా ధనమును ప్రేమిస్తారో, ధనమును ఆశిస్తారో, ధనము మీద నమ్మకం ఉంచుతారో వారు నష్టములోను నాశనములోను కూరుకొని పోతారని బైబిల్ చెప్తుంది. ఆ ధనము మీద కాకుండా ఆ ధనమును మనకు ధారాళముగా దయచేయువాడు మన దేవుడంట. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ఆయన శ్రీమంతుడు. ఆయన మనకు ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. సంగమా, అర్థం చేసుకోండి, దేవుడు పిసినారి కాదు. చాలా మందికి తెలియదు దేవుడు ధనం ఇస్తాడా. మన దేవుడు శ్రీమంతుడు. బైబిల్ అంటుంది మన దేవుడు శ్రీమంతుడు, మన దేవుడు ధనవంతుడు. సామెతలో ఒక మాట ఉంది, దేవుడు అంటాడు ఆయన సన్నిధిలో స్థిరమైన కలిమియు ఐశ్వర్యమును గలదు. స్తోత్రం చెప్దామా? స్థిరమైన కలిమి అంట. ఐశ్వర్యము దేవుని సన్నిధిలో గలదు. దేవుని సన్నిధిలో కలిమి ఐశ్వర్యము స్థిరముగా ఉన్నదంట. పరలోకం అంట చాలా విలువైన ప్రాంతం అంట. మీరు ప్రకటన గ్రంథం చదివితే నడిచే వీధులు, దారులు బంగారముతో చేయబడినది. బంగారపు వీధులంట బైబిల్ అంటుంది. అర్థం చేసుకోండి. గత జూలై 12వ తారీఖున అంబానీ గారు తన చిన్న కుమారుడైన అనంత్ అంబానీకి వివాహం చేశాడు. పేపర్లో, టీవీలో, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే వార్తలు. ఆ వివాహానికి ఆయన పెట్టిన ఖర్చు 5,000 కోట్లంట. కొంతమంది అంటారు ఆ 5,000 కోట్లు ఆయన సంపాదనలో ఎంతో చాలా చిన్నదంట ఆయన దృష్టికి. అది 5,000 కోట్లు. అంతగా ఏం ఖర్చు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. కానీ వీడియోలో ఆ యొక్క వివాహం జరిగిన ప్రాంతాన్ని వీడియోలో చూస్తుంటే ఆ స్థలం అంతటా ఒక ఇందర భవనములాగా తయారు చేశారు. దానికే 5,000 కోట్లు ఖర్చు అయితే పరలోకమంట బైబిల్లో రాయబడి ఉన్నది మేలిమి బంగారుతో. దేనితో అంట చెప్పండి? దేవుని బిడ్డలు నడవటానికి వీధులు తారు రోడ్లు ఇక్కడ భూమిలో మాత్రమే, అక్కడ దేనితో వేశారంట? మేలిమి బంగారు. అప్పుడు అర్థం చేసుకో పరలోకం ఎంత ఖరీదైనదో.
ఆ భవనం అంట మెరుస్తూ ఉంటదంట బంగారముతో, శ్రేష్టమైన మేలిమి బంగారము, గోమేదకము, వజ్రాలు, ఇవన్నీ కూడా ఆ భవనాలలో పొదిగి ఉంటాయంట. మీరు ప్రకటన గ్రంథము 20, 21, 22 ఈ అధ్యాయాలు చదివి చూడండి, మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఖరీదైన వాడు, దేవుడు శ్రీమంతుడు, దేవుడు ధనవంతుడు. తన బిడ్డలను కూడా తనలాగా శ్రీమంతులుగా ఉండాలని, ధనవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన బిడ్డలు భవిష్యత్తులో నివసించబోయే ఆ పరలోకము ఒక ఖరీదైన స్థలముగా, ఒక విలువైన స్థలముగా ఉండాలని మేలిమి బంగారముతో తయారు చేయబడినది. మనము ధనికులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరందరూ శ్రీమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక పరలోకములోనే కాదు, ఈ భూలోకములో కూడా తన బిడ్డలంట ధనికులుగా ఉండాలి, శ్రీమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన బిడ్డలకు జ్ఞానము లేకపోవటం వలన, ఏమి లేక, ఓషియా అన్నాడు కదా, దేవుడు ఏమన్నాడు ఓషియా గ్రంథములో, నా జనులకు ఏమి లేక, జ్ఞానము లేకపోవటం వలన నశించిపోతున్నారు. ప్రజలకు జ్ఞానము లేదు, దేవుని బిడ్డలకు జ్ఞానము లేదు. దేవుని కంటే ధనమును గొప్పగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కంటే ధనమే గొప్పది, దేవుని కంటే ధనమే గొప్పది నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ధనమును ఆశించి ఆయన సన్నిధికి రాలేక, ఆయన మీద విశ్వాసం ఉంచలేక అనేక మంది పతనమవుతున్నారు. ప్రియులారా, నేను ఒకటి చెప్తున్నాను, ధనమంట దేవుడు నీకు, నీ కుటుంబానికి ధారాళముగా దయచేయువాడై ఉన్నాడంట. బైబిల్ అబద్ధం చెప్పదు, దేవుని వాక్యం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన దేవుని వాక్యములు అబద్ధము చెప్పదు. దేవాతి దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, వారి భవిష్యత్తుకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. ఎందుకు తెలిసిన, మీరు దాచుకోవటానికి కాదు సుమా, మీరు సుఖముగా అనుభవించాలి. ఎలా అనుభవించాలంట? చాలా మంది చూడు, ధనాన్ని అనుభవించరు, ధనాన్ని దాచుకుంటారు, ధనాన్ని చేర్చుకుంటారు, దాచిపెడుతూ ఉంటారు. బైబిల్ అంటుంది మీరు సుఖముగా అనుభవించటానికి. బైబిల్లో చూడండి, ఒకసారి బైబిల్ కడు తెరిచి చూడండి. మీ దేశ, మీ ఆలోచన అటు ఇటు మళ్లించవద్దు. ఒక్కసారి మీ దృష్టి మొత్తము ఆ వాక్యం మీద పెట్టి ఒక్కసారి మీరందరూ చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉన్నదో ఒక్కసారి చదవండి. నేను అనేది అందరూ, ఒకరు కాదు, అందరు చదవండి. ఏమనుభవించుటకు? సుఖముగా అనుభవించుటకు. ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి. సమస్తం అంటే బహువచనం, అందులో ప్రతిదీ దాగి ఉన్నది. దేవుడు సమస్తమును సుఖముగా మీరు అనుభవించుటకు ఆయన పిసునారితనముగా దయచేస్తాడా, లేకపోతే మనకు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడా? చెప్పండి, ఎటువంటి వాడంట? ధారాళముగా. అది ఆయన మైండ్ సెట్. ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. దేవునిలో పిసునారితనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవునిలో పిసునారితనం ఉండదు. దాచుకునే గుణలక్షణము దేవునికి ఉండదు. మనందరం చూడండి, దాచిపెడుతూ ఉంటాం. దేవునిలో దాచిపెట్టే గుణలక్షణము, పిసునారితనం అనే గుణలక్షణము ఉండదు. ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఆ దేవుని మీద మీరు నమ్మకము ఉంచి బ్రతకాలి, ధనము మీద కాదు. దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతకండి. ఆయనే మీ అక్కరలను, మీ అవసరతలను తీరుస్తాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, దేవుడే మీ ప్రతి అవసరమును
క్రీస్తు యేసు మహిమలో తీరుస్తును. ఫిలిప్పీయులు 4:19 వాక్య భాగముల ఆ మాట అక్కడ చూడగలం. దేవుడే మీ ప్రతి అవసరములను తీరుస్తాడంట. క్రీస్తు యేసు మహిమలో మీ పిల్లలకు కట్టవలసిన ఫీజులు గాని, ఇండ్లు కట్టవలసిన దానికి కావలసిన డబ్బులు గాని, వస్త్రములు గాని, నగలు గాని, మీకు ఏదేది అవసరతలు ఉన్నాయో, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, వారి భవిష్యత్తుకు ఏదేది అవసరతలు ఉన్నాయో ఆ అవసరములన్నీ దేవుడే తీరుస్తాడంట. అది ఈయన మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచుడి అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద నీ బరువును, నీ భారమును మోపటము. మనుషుల మీద కానీ, ధనము మీద కానీ నమ్మకము ఉంచవద్దు. మనుషులైన, ధనమైన అస్థిరులు. దేవుడు ఒక్కడే యుగ యుగాలు, తరతరాలు జీవించువాడై ఉన్నాడు. సో దేవుని వాక్యం అంటుంది, మీ ప్రతి అవసరములు ఏంటంటే చెప్పండి, చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం చెప్తామా? నేను నిజం చెప్తున్నాను, మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును. మీకు ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఉత్సాహంగా ఎగరాలనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా రాయబడి ఉన్నది, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకేం చేస్తాడంట. చూడండి, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, వారి భవిష్యత్తు కావలసిన ప్రతిదీ కూడా దేవుడే మీకు ధారాళముగా దయచేస్తాడు. ఏ ప్రభుత్వము మనకు సహాయము చెయ్యదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా ధారాళముగా మనకు సహాయము చెయ్యలేరు. వారిస్తే రూపాయి ఇస్తారు, ధారాళముగా ఇవ్వలేరండి. నేను చెప్తున్నాను, ధారాళముగా దయచేయువాడు ఈ సృష్టిలోని ఒకే ఒక దేవుడంట. ఆయనే మన ప్రభువు అయిన యేసు. నమ్మిన వారు చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? ఆయన ఒక్కడే ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఎందుకు మీరు సుఖముగా అనుభవించుటకు. అనుభవించండి, సుఖముగా బ్రతకండి. ఎప్పుడు చూసినా దుఃఖముతో, బాధతో, దిగులుతో ఉంటాం మనం. చర్చిలో ఒక సంతోషం ఉండదు. చర్చికి వస్తున్నప్పుడే ఏదో ఒక గుహలోనికి వెళ్తున్నట్టుగా నడుచుకుంటూ వస్తాము. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే మీకు తెలియట్లేదు మీరు ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో. మీకు అర్థం కావట్లేదు దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు. భవిష్యత్తులో మీరు సుఖముగా జీవించాలని మీకోసము విలువైన బంగారముతో ఆయన భవనములను నిర్మించాడంట. ప్రభు ఏమన్నాడు తన శిష్యులను చూసి? కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న మీరు నా యందును విశ్వాసముంచుడి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు. స్తోత్రం చెప్దామా? లేని ఎడల నేను మీతో చెప్పుదును, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్ళి తిరిగి మీ యొద్దకు వచ్చేదను అన్నాడు. ఆయన చెప్పిన మాట చూడండి, దేవుని ఇల్లు అంట చాలా గొప్పది. ఆయన నివసిస్తున్న స్థలము ఈ సృష్టిలోనే ఎక్కడ లేదు, అంత గొప్ప స్థలము. అటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మాలి. అటువంటి దేవునికి బిడ్డగా నువ్వు జన్మించావు. నువ్వు దిగులుతో, చింతతో, బాధతో బ్రతకటానికి కాదు.
ఈ లోకములో యేసు ప్రభువును నువ్వు నమ్మింది. యేసు ప్రభు అద్వితీయుడైన దేవుడు, ప్రభువుల ప్రభువు. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడు. మీరు మీ కుటుంబము సుఖముగా అనుభవించాలి, సుఖముగా బ్రతకాలని మీకు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచుడి. అస్థిరమైన మనుషుల మీద, అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచవద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ధనమును నమ్ముకొనువాడు ఏమవుతాడంట? పాడైపోతాడు. ధనమును నమ్మిన వాళ్ళందరూ పాడైపోతారు. ధనమును నమ్మవద్దు సంగమా. ఇంకొక మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ వాక్యం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8 వాక్య భాగము 9. మరొకసారి చెప్తున్నాను, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 8 వాక్యము 9. ఇక్కడ చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, యేసు ఏమై ఉన్నాడంట? ఇప్పుడు నన్ను చూడండి, యేసు ప్రభు ధనవంతుడై ఉన్నాడా, దరిద్రుడై ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య ధనవంతుడు అని? అయ్యా, నమ్మకంతో చేతులెత్తండి. నేనైతే నమ్ముతున్నాను. చెప్పండి, యేసు ప్రభు దరిద్రుడై ఉన్నాడా, ధనవంతుడై ఉన్నాడా? గట్టిగా చెప్పండి, యేసు ప్రభు ధనవంతుడై ఉన్నాడా, దరిద్రుడై ఉన్నాడా? ఇప్పుడు చదవండి, బైబిల్ అంటుంది, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఈ మాట వివరిస్తాను, చూడండి. యేసు ప్రభు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. ఇప్పుడు మనం చదివాము కదా, పౌలు ఏమన్నాడు? శ్రీమంతుడు. యేసు ఎవరంట? శ్రీమంతుడు, ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు? గొప్ప ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. మీరందరూ ధనవంతులుగా మారాలి. ఆయనను నమ్మిన దేవుని బిడ్డలందరూ కూడా ధనవంతులుగా మారాలి. ధనవంతులుగా మారాలి, అదే ఆయన కోరిక. అందుకే బైబిల్ అంటుంది, ధనవంతులు కావలేనని, మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. మన కొరకు యేసు ప్రభు దరిద్రుడయ్యాడంట. మన కొరకు యేసు ప్రభు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు యేసు ప్రభు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకని సొంతగా ఇల్లు లేదు, ఆయనకు సొంతంగా పొలాలు లేవు, తోటలు లేవు. ప్రతిదీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన దరిద్ర స్థితిలో జీవించినట్లుగా శిలువ మీద మనం చూడవచ్చు. కనీసము నీళ్లు త్రాగటానికి కూడా ఆయనకి నీళ్లు లేదు. అందుకు ఆయన అన్నాడు, దాహము దాహము అన్నాడు. ఎంత హీనమైన స్థితిలో ఉన్నాడో చూడండి. శిలువ మీద ఒంటి మీద వస్త్రములు లేవు, ఒక గోస మాత్రమే ఉంది. ఒళ్ళంత రక్తపు మరకలు, శరీరమంత గాయము. ఆయన ముఖమును చూడటానికి కూడా ఎవరు ఇష్టపడలేదంట. ఎందుకంటే ఆయన ముఖము వికారముగా మారినది శిలువ మీద. ఎందుకు అంత దరిద్ర స్థితిలో శిలువ మీద ఆయన కనబడ్డాడు? ఎందుకు తెలుసునా? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఈ లోకములోను రాబో యుగములోను ధనవంతులుగా బ్రతకాలి. మనమందరము ధనవంతులుగా మారాలి. మన బిడ్డలు వారి సంతానం అంట
ధనవంతులుగా మారాలి అని ప్రభు మన నిమిత్తము సిలువ మీద దరిద్రుడుగా కనపడ్డాడు. ఆయన దారిద్ర్యము వలన మీరందరూ ధనవంతులుగా మారుతారు. ప్రియులారా, ఎవరు కూడా మన వరకు ఈ లోకములో దరిద్ర స్థితికి దిగిరారు. మన దేశములోనే ధనికుడైన అంబానీ నీ కొరకు నా కొరకు ఆ ధనమంతటిని విడిచిపెట్టి ఒక సాధారణమైన మనుషుడుగా మన మధ్యలో వచ్చి జీవించగలడా? నువ్వు అభిమానించే నాయకులు నీ కొరకు వారి స్థితిగతులను విడిచిపెట్టి నీతో ఒక గంట సేపు జీవించగలరా? కానీ ప్రభు మన కొరకు తన స్థాయిని విడిచిపెట్టాడు, పరలోకమును విడిచిపెట్టాడు, దేవుని యొక్క స్థానమును విడిచిపెట్టి నీ కొరకు లోకానికి వచ్చాడు. ఎందుకు తెలిసిన? పైలోకము నుండి క్రింది లోకానికి ఎందుకు ఆయన వచ్చాడంటే నిన్ను నన్ను క్రింది స్థితిలో ఉన్న మనలను పై స్థితికి తీసుకెళ్ళటానికి, దరిద్రులైన మనలను ధనవంతులుగా మార్చటానికి యేసు ప్రభు ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఇక్కడ ఆయన కృప, ఆయన ప్రేమ మన పట్ల ఏంటో మీరు అర్థం చేసుకోండి. కేవలము నేను ధనవంతుడవ్వాలని, నువ్వు నీ కుటుంబము ధనికులుగా మారాలని దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక మానవుడుగా, సాధారణమైన మానవుడుగా జీవించాడు. సిలువల మీద ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా, శాపగ్రస్తుడుగా జీవించాడు. ఎందుకు తెలుసిన? దారిద్ర్యము నుండి, శాపము నుండి, పాపము నుండి మనలను విడిపించి ధనికులుగాను ఐశ్వర్యంతులుగాను చేయటానికి. క్రైస్తవులకు దేవుని వాక్యములు అర్థం కాకపోవటం వలన దేవుని మీద కంటే ఎక్కువగా డబ్బు మీదనే క్రైస్తవులకు నమ్మకము, ప్రేమ ఉంది. డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు, యేసుకి ఇవ్వటం లేదు. కానీ బైబిల్ అంటుంది మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఏమయ్యాడు? దరిద్రుడాయేను. సంగమా, మీరు ధనవంతులు కావలేనని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన అనుభవించిన తన దారిద్ర్యము వలన మనమందరము ధనవంతులుగా మారగలము. అందుకే బైబిల్ అంటుంది, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతికినట్లయితే మీ అక్కరలన్నీ తీర్చబడతాయి, మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. మీరు అనుకుంటున్నారు యేసు ప్రభు మా కుటుంబ అవసరతలను తీర్చలేడు, మా ఆర్థిక స్థితిగతులను మార్చలేడు, మేము దరిద్రులుగానే ఉండాలి అని యేసు ప్రభు అనుకుంటున్నారు అని మీరు అలా ఊహించుకుంటున్నారు. కాదు సుమా, మీరు ధనికులుగా మారాలి, మీ ఇల్లు భవనముగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ ఇంటి వాతావరణము మారాలని దేవుడు కోరుతున్నాడు. మీరు వేస్తున్న వస్త్రములు మారాలని దేవుడు కోరుతున్నాడు. మీరు దరిద్రులుగా ఉండటం దేవుని చిత్తము కాదు. మీరు అడుక్కునే వారిగా ఉండటం దేవుని చిత్తము కాదు. మీరు సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ధనముతో మీరు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఒక్కడే మీకు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే తన ఐశ్వర్యమును బట్టి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములో, అది పిల్లల ఫీజులు గాని, వివాహము గాని, ఇండ్లు కట్టుకొనుట గాని, ఇంటిలో ఉన్న వస్తువులు గాని, ఏదైనా సరే మీ ప్రతి అవసరములను దేవుడు మాత్రమే తీర్చగలడు. ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి. మీరు ఆయనను ప్రేమించినట్లయితే సమస్తమును మీకు ఆయన ఇస్తాడు. సొలొమోను తన యవ్వన కాలమందు యెహోవా యందు ప్రేమ ఉంచాడంట. 1000 దహన బలులను
అర్పించాడంట. అదే రాత్రి దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు ఒక మాటనిచ్చాడు. నీకు నేను ఐశ్వర్యమును, దీర్ఘాయువును, ఘనతను, జ్ఞానమును ఇస్తానన్నాడు. ఐశ్వర్యమును దేవుడు ఇవ్వుట వలన సొలొమోనంట సృష్టి ప్రారంభము నుండి సృష్టి ముగింపు వరకు సొలొమోనంత గొప్ప ఐశ్వర్యంతుడు పుట్టనే పుట్టలేదంట, ఇక పుట్టబోడంట. స్తోత్రం చెప్తామా? ఎందుకంటే దేవుని మీద నమ్మకము, దేవుని మీద ప్రేమ ఉంచాడు. మీరు దేవుని నమ్మితే, మీరు దేవుని మీద ప్రేమ ఉంచితే మిమ్మల్ని ధనికులుగా చేస్తాడు, మిమ్మల్ని ఐశ్వర్యంతులుగా చేస్తాడు. ధనమును గురించి కొన్ని మాటలు నేను బైబిల్ నుండి చదివి వినిపిస్తాను. అప్పుడు చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యం. ప్రయిస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యం. భక్తిహీనుల ధనం అంట వారికి లాభకరము కాదు. చాలా ఏంటంటే చెప్పండి, ఎవరికి ధనము లాభకరము కాదు? ఇంకొకసారి అడుగుతున్నాను, చెప్పండి. ధనము ఎవరికి లాభకరము కాదు? భక్తిహీనులకు. సో భక్తిహీనతను విడిచిపెట్టండి. భక్తిహీనత అంటే ఏంటి? దేవుడంటే నమ్మకం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. వారిని బైబిల్ ఏమంటుందంటే భక్తిహీనులు. వారి దగ్గర ధనం ఉన్నా ఆ ధనము వలన వారికి లాభం ఉండదు. ధనము వారికి లాభకరము కాదు అంటే వారికి నష్టకరము అని అర్థం. భక్తిహీనతను విడిచిపెట్టాలి. ధనముంటే సరిపోదు, భక్తి కూడా కావాలి. ధనముండి మీరు భక్తిహీనులైతే మీకున్న ధనము వలన మీకు ఏమాత్రము లాభం ఉండదు, నష్టం మాత్రమే కలుగుద్ది. సామెతలు 11:28 వాక్యం. ధనమును నమ్ముకొను వాడు ఏమవుతాడంట? పాడైపోతాడు. నువ్వు ఎంతగా ధనమును నమ్ముతావో నువ్వు అంతగా పాడైపోతావు, నష్టపోతావు. నీ నమ్మకం అంట ధనము మీద ఉంచవద్దు. ధారాళముగా ధనమును నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు ఆ దేవుని మీదనే నమ్మకం ఉంచండి. సామెతలు 13వ అధ్యాయం 11వ వాక్యం. ఇది చూడు, మోసము చేత సంపాదించిన ధనమంట. చాలా మంది ధనమును ఎలా సంపాదిస్తారంట? మోసము చేస్తేనే ధనమును సంపాదించగలం. గుర్తుపెట్టుకోండి. మోసపు మాటలు చెప్పితేనే ఒక మానవుడు సులువుగా డబ్బును సంపాదించగలడు. నేను నిజం చెప్తున్నాను, మన భారతదేశంలో ధనికులు పెరిగిపోతున్నారు. అమెరికాలో ఉన్న వారి కంటే భారతీయులు గొప్ప ధనవంతులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలా సంపాదించారు తెలిసిన? మోసము చేత. కానీ ఆ ధనము ఉన్నదాని వలన ఒక విఐపిగా కనబడుతున్నారు, కానీ వారి మనస్సాక్షికి తెలుసు వారు ఎంత మోసం చేసి ధనవంతులయ్యారో, ఎంతమందిని మోసం చేశారో, ఎన్ని కడుపును కొట్టారో. నేను ఒకటే చెప్తున్నాను, మోసం చేస్తే డబ్బు సంపాదించవచ్చు. ఈజీ అండి. డబ్బు సంపాదించటం ఈ సృష్టిలో సులువైన ఒక పని. మోసపు మాటలు చెప్పటం, మోసం చేయటం. కష్టపడేవాడు ఎప్పుడు కూడా కష్టములోనే జీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి మోసం చెప్పటం తెలియదు, మోసం చేయటం తెలియదు. వాడు ఎప్పుడు వాడి స్థితి ఒక లెవెల్లో ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, ఆ కష్టపడేవాడు ఒకసారి దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాడనుకో, కష్టపడేవాడిని దేవుడంట ధనికుడుగా చేస్తాడంట. స్తోత్రం చెప్దామా? దావీదంట గొర్రెల కాపరంట. ఎప్పుడు చూసినా అడవిలో గొర్రెల వెనకాల తిరుగుతూ ఉంటాడు. వాడికి తెలిసింది ఒకటే, గొర్రెలను మేపటం. కానీ బైబిల్ అంటుంది దావీదు గొప్ప ధనవంతుడంట. 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలుబడి చేసిన ఒక రాజుగా పిలువబడ్డాడు.
గొర్రెల కాపరి అంత గొప్ప స్థితికి ఎలా వచ్చాడంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు గనుక దేవుడు పైకి లేపాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను సీరియస్గా, మీలో ఎవరైనా గొప్ప వాళ్ళు అవుతారు, ధనికులు అవుతారు. నేను చెప్పినట్లుగా దేవుని మీద ఆధారపడితే, నేను చెప్పినట్లుగా దేవుని మీద పసిపిల్లల వలె నమ్మకం ఉంచితే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు. డబ్బును మాత్రము, ధనమును మాత్రము నమ్ముకోవద్దు. జాగ్రత్త. అనేకులు మోసము చేత ధనమును సంపాదిస్తారంట, కానీ చివరికి ఏమవుతారంట తెలిసిన? క్షీణించిపోతారంట. చదవండి. మోసము చేత సంపాదించిన ధనము ఏమైపోతుందంట? క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనును. స్తోత్రం చెబుదామా? కష్టము చేసి ఒకడంట తన ఆస్తిని వృద్ధిపరుచుకోగలడంట. ఎలా? కష్టము చేసి కూర్చుకోవటము. వాడంట కష్టపడతాడంట. వ్యర్థము చేయుడు ధనమును. చాలా కష్టపడి కూర్చుకుంటాడంట. అందుచేత తన ఆస్తిని వృద్ధిపరుచుకుంటాడు. మేము కొండపొరలో నోయల్ శామలయ్య గారు ఒక స్థలం కొన్నారు. ఆ స్థలము ఓనర్ వచ్చి గౌడాస్. ఆ కొండపొరవలోనే ధనికులంట వాళ్ళు. సుమారు 100 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు సంపాదించారు. పెద్ద ఆయన కష్టపడి సంపాదించి కొడుకుకు అప్పగించాడు. ఒకే కొడుకు తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎన్నో రెట్లు పెంచాడంట. ఎలా తెలుసునా? ఆ గ్రామస్తులు ఒక చిన్న మాట చెప్తారు. నాగలి దున్నుకుంటూ వస్తాడంట. అలా దున్నుతూ నడుచుకుంటూ వచ్చే లోపు ఆయన భార్య ముద్ద కలిపి ఇంతలా ముద్ద చేతులు రెడీగా పెట్టుకొని ఉంటుందంట. ఆయన తన భార్య దగ్గరికి రాగానే ఆమె కలిపిన ఆ ముద్దను తీసి ఆయన చేతిలో పెడితే ఆ ముద్దను చేతిలో పెట్టుకొని తినుకుంటూ దున్నుతూ వచ్చేవాడంట. అంటే కనీసము సమయాన్ని కూడా వృధా చేయకుండా కష్టము చేసి ఆస్తిని వృద్ధిపరుచుకున్నాడు. 100 ఎకరాలకు దాటిపోయింది. కానీ ఆయన పుట్టిన కొడుకులు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా తండ్రి సమకూర్చిన ఆస్తులను పాడు చేసేసారు. ఎంత కష్టపడి సమకూర్చాడో ఆస్తిని అంత ఈజీగా కొడుకులు నాశనం చేసేసారు. అందుకే నేనేమంటానంటే, ఒకడు కష్టపడి ఆస్తిని వృద్ధి చేసుకోగలడు. తనకు పుట్టిన కొడుకులంట ఆ ఆస్తిని పాడు చేస్తారంట. అందుకనే దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడంట 1000 తరాలు కనికరము చూపుతాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ధనికుడే, ఇస్సాకు ధనికుడే, యాకోబు ధనికుడే. అతని వంశావళులందరూ కూడా ఎలా బ్రతికారు? ధనికుడు. కారణం ఏంటి తెలిసిన? దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచారు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు కష్టపడి డబ్బును కూరుస్తావు, నీ కడుపులో పుట్టిన వాళ్ళు దాన్ని పాడు చేస్తారు. కానీ నీ కడుపులో పుట్టిన వాళ్ళు నువ్వు కష్టపడి సమకూర్చిన ఆస్తిని పాడు చెయ్యకుండా ఉండాలంటే నీ బిడ్డలను మందిరానికి నడిపించు. నీ బిడ్డలను వాక్యం వినేటట్లుగా వారికి అవకాశం కల్పించు. అప్పుడు వారు కూడా ప్రభువును నమ్ముకుంటారు. అప్పుడు చూడు, నువ్వు కష్టపడి కూర్చిన ఆస్తిని నీ బిడ్డలు కూడా వృద్ధిపరుస్తారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోసము చేత, ఇంకొకసారి చదవండి. ఏంటంట? మోసము చేత. చూడు, నేను మరలా చెప్తాను, మోసం చేసి నేను చెప్తున్నా, ప్రపంచములోని డబ్బును సంపాదించే ఒకే మార్గం ఏదంట? మోసం చేయటం. కానీ ఆ డబ్బులు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, మోసం చేసి సంపాదించిన డబ్బులు నిలబడదు. ఎందుకంటే బైబిల్ అంటుంది క్షీణించిపోవును. మోసం చెయ్యవద్దు. కష్టపడు, పని చేయి, వాటిని వృద్ధిపరుచుకో.
దేవుని మీద నమ్మకం ఉంచు, నీ నీ రూపాయి అంట అభివృద్ధి అవుతుందంట. సామెతలు 21:6. సామెతలు 21:6. వినండి. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట. అంటే ఒక మనిషి ధనమును ఏ విధంగా సంపాదించవచ్చు? అబద్ధము ఆడుట వలన. చూసారా? మోసము చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అబద్ధములాడి డబ్బును సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈ మాటను కళ్ళు తెరిచి చూడండి. అబద్ధములాడి డబ్బు సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరుకొను వారు దేనిని కోరుకొందురు? మరణమును కోరుకొందురు. అబద్ధములాడి డబ్బును సంపాదించవద్దు, అది చివరికి నీకు మరణాన్ని కొని తెస్తుంది. దానికి ఉదాహరణ, నా చిన్ననాటి కాలములో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. అది ఏంటంటే 1985 సంవత్సరం. అది మేము పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలోనే ఒక పేరుగాంచిన ఒక వ్యక్తి, ఆయన పేరు సివి శామన్ అంటారు. ఆ రోజుల్లోనే ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, కానీ ఆయన ఎక్కువగా ఎస్సీ వాళ్లకు సపోర్ట్ అన్నమాట. అంబేద్కర్ మీద అభిమానము కలిగిన ఒక వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే ధనికుల దగ్గర దొంగిలించి ఎస్సీ కులాలకు పంచి పెడతాడు. అది ఆయనకు సరదా. ఎక్కడెక్కడ ఎస్సీ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ డబ్బును పంచి పెడతాడు. ఎలా అంటే ధనికుల దగ్గర డబ్బును దొంగిలించి బీదవారికి డబ్బును పంచి పెడతాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కువగా అబద్ధములాడుతాడు, అబద్ధములాడి డబ్బును సంపాదిస్తాడు. ఆ డబ్బును తీసుకొచ్చి బీదలకు పంచి పెడతాడు. ఒకసారి ఆయన ఏం చేశాడంటే ఎవరెవరు అక్రమముగా వ్యాపారములు చేస్తున్నారో వారిని కనిపెడతాడు. ఫస్ట్ వారిని కనిపెట్టి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. 10 మందితో పోడు, ఒక్కడే పోతాడు. అంత ధైర్యశాలి. మా నాన్నగారికి బాగా సన్నిహితుడు, నాకు బాగా గుర్తు. ఆయన మోసము చేసి సంపాదిస్తున్న వ్యాపారుల దగ్గరికి వెళ్ళి కూర్చొని, మీరు ఇలా వ్యాపారం చేస్తున్నారు, మీ సీక్రెట్ మొత్తాన్ని నేను బయట పెడతాను. నేను బయట పెట్టకుండా ఉండాలంటే నేను అడిగినట్లుగా డబ్బును ఇవ్వాలి. ఈ విధంగా ఆయన డిమాండ్ చేస్తాడు. ఇతనికి భయపడి చాలామంది లక్షల్లో ఇచ్చారు. కానీ ఇతని దగ్గర ఉన్న ఒక మంచితనం ఏంటంటే ఆ లక్షలను దాచుకోలేదు, తన కుటుంబానికి ఖర్చు పెట్టలేదు, కానీ ఎక్కువగా ఎస్సీ కులస్తులకు ఖర్చు పెట్టాడు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ ఎలా సంపాదిస్తున్నాడు? అబద్ధములాడి. వీడి టార్చరు వ్యాపారస్తులు తట్టుకోలేకపోయారు. చివరికి వ్యాపారులు వీళ్ళందరూ ఒకటయ్యి వీడిని ఇలాగనే వదిలిపెడితే మనము ఎదగలేము, మనం వ్యాపారం చేయలేము, వీడికి ఎలాగైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని వీళ్ళందరూ కలిసి ఒక స్కెచ్ వేశారు. వీడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూశారు. ఈయన వెళ్ళాడు, 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ వ్యాపారి అన్నాడంట, ఇస్తాను కానీ పలానా చోటుకు రండి అని ఇతనిని అక్కడికి రమ్మన్నారు డబ్బులు ఇవ్వటానికి. అది ఎటువంటి చోటు అంటే సముద్రం ఒడ్డు. అది ఆ ఏరియా మొత్తము గుడిసెలు. లోపలికి వెళితే మనిషి అంత సామాన్యంగా బయటికి రాలేడు. అటువంటి గుడిసెలు ఉన్న స్థలానికి ఇతన్ని రమ్మన్నారు. ఇతడికి తెలియదు, వ్యాపారులందరూ స్కెచ్ వేశారు మర్డర్ చేయటానికి. ఇతనికి తెలియదు. ఎప్పుడులాగానే ధైర్యవంతుడిగా ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడే ఆ గుడిసెల మధ్యలో వెళ్ళాడు. వారు అక్కడికి వచ్చి ఒక బ్రీడ్ కేసులో 2 లక్షలు పెట్టి ఇచ్చారు. ఆ బ్రీడ్ కేసు తీసుకొని నడుచుకుంటూ వస్తుంటే
10-20 మంది యువకులు మంచి కత్తితో రెడీగా ఉన్నారు. అందరూ గుమ్ముకూడారు. ఎక్కడ పడితే అక్కడ నరికారు, ఎక్కడ పడితే అక్కడ పొడి చేశారు. ఈ వార్త వినగానే మా ఊరంతా షాక్ అయింది. ఆయన వలన బాగుపడిన ప్రతి ఒక్కరు కూడా ఒక దేవుడిని చూసి ఏడ్చినట్టుగా ఏడ్చారు. నాకు ఇప్పటికీ గుర్తు. అతడు చనిపోవటానికి, అతనిని చంపటానికి కారణం ఏంటి తెలిసిన? అతడు అబద్ధములాడి సంపాదించటం వలన, బెదిరించటం వలన. నేను చెప్తున్నాను, అబద్ధములాడి బెదిరిస్తే డబ్బు వస్తుంది, కానీ ఏదో ఒక రోజు మన ప్రాణము పోతుంది. నేను చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు, సిటీలో పుట్టి పెరిగిన నేను ఎన్నో చూశాను ఇలాంటిది. నేను సిటీలో ఎన్నో చూశాను, చెన్నైలో ఇలాంటిది. హత్యలు కానీ చంపటం కానీ చెన్నైలో మామూలు అన్నమాట. అబద్ధములాడి సంపాదించిన రాజకీయవేత్తలైన ఎవరైనా సరే కత్తిపోట్లకు గురి అయి చనిపోయిన వారు ఎందరో. దేవుని కృప మనల్ని కాపాడుతుంది. నిజం చెప్తున్నాను, మనం ఒకరిని అబద్ధములాడి సంపాదిస్తుంటే ఏదో ఒక రోజుకి వారికి దురాలోచన వచ్చి మనలను చంపాలని చూస్తారు. అందుకే బైబిల్ అంటుంది, అబద్ధములాడి డబ్బును, ధనమును సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరుకొను వారంట మరణము కోరుకొందురు. అబద్ధములాడి డబ్బు సంపాదించటము కానీ, మోసములు ఏంటంటే చెప్పండి, మోసములాడి డబ్బు సంపాదించటం కానీ మనకు, మన కుటుంబానికి మంచిది కాదు. కష్టపడు, కష్టము చేసి సంపాదించు, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవునికి ఇవ్వవలసిన వాటిని క్రమముగా ఇవ్వు. దేవుడు నీ ఆస్తిని వృద్ధిపరుస్తాడు. నేను చెప్తున్నాను. తర్వాత చూడండి దేవుని మాటలు ఏం చెప్తుందో. సామెతలు 19:4, ధనము గలవారికి స్నేహితులు అధికముగా ఉండును. ఎవరికి స్నేహితులు అధికముగా ఉంటారంట? ఎందుకు మనకు డబ్బు కావాలి? ఎందుకంటే ఈ భూమిలో మనము సంతోషంగా జీవించాలి అంటే డబ్బు కావాలి. అందుకని మోసం చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు. ఎవరు ధనమును సంపాదిస్తారో వారికి స్నేహితులు అంట పెరిగిపోతూ ఉంటారంట. సామెత ఉంది కదా, బెల్లమున్న చోట ఏముండును? చెప్పండి, బెల్లమున్న చోట ఏముంటదంట? బెల్లం లేని చోట ఏముండదంట. అట్లాగనే నీ ఇంటికి ప్రజలు రావాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలా. డబ్బున్న వారి ఇంటికే బంధువులు వస్తారు, డబ్బున్న వాళ్ళ ఇంటికే స్నేహితులు వస్తారు, తోబుట్టువులు వస్తారు. డబ్బు లేని వాడి దగ్గరికి ఎవరు రారు. మన అంటారు, మా ఇంటికి ఎవరు రారు. ఎందుకు రారు? నీ ఇంటిలో ఏమీ లేదు కాబట్టి. అదే ధనం ఉంటే, అదే డబ్బు ఉంటే, కొంతమందికి అదే ధనం ఉంటుంది, ఖర్చు పెట్టరు. ఆ ఇంటికి బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవరు రారు. అర్థం చేసుకో, ధనము నీ దగ్గర ఉంటే స్నేహితులు నీకు అధికములు అవుతారు. అదే ధనము నీ దగ్గర లేకుండా దరిద్రం ఉంటేనంట నీ స్నేహితులను నువ్వు పోగొట్టుకుంటావు. ధనం ఉండాలి మనకు, కానీ ధనం ఉంటే సరిపోదు, ధనముతో పాటు నెమ్మది కూడా ఉండాలి. సామెతలు 15వ అధ్యాయము 16వ వాక్యం తీయండి ఒకసారి. సామెతలు అధ్యాయం 15 వాక్యము 16. ధనముంటే సరిపోదండి, ధనముతో పాటు నీకు నెమ్మది ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఇలా చెప్తుంది, నెమ్మది లేకుండా ఏంటంట చెప్పండి, ఏంటంట? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట ఏంటంట? మేలు. చాలా మంది ఇంట్లో ధనము విస్తారంగా ఉంటుంది, నెమ్మది ఉండదు. ధనముంటే సరిపోదు,
ధనముతో పాటు నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. నువ్వు సంతోషముగాను ఆరోగ్యముగాను నెమ్మదిగా ఉంటేనే నీ దగ్గర ఉన్న ఆ విస్తారమైన ధనమును నువ్వు అనుభవించగలవు. అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి అనారోగ్యవంతుడంట. తన తండ్రి అతనిని గూర్చి ఏడుస్తూ ఉంటాడు. కొడుకు చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే అనంత్ అంబానీ తన మాటల్లోనే తన కొరకు తన తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తున్నారో అతడు చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది, 9 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవాళ్ళు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1 లక్ష కోట్లు కాదు, ఎన్ని కోట్లు అంట? 9 లక్షల కోట్లు. అంత ధనము కలిగిన వారిలో కూడా నెమ్మది లేదు. వారికి నెమ్మది లేదు గనుక 5,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలో ఉన్న ముఖ్యస్తులందరినీ పిలుచుకున్నారు, నెమ్మది లేక. అదే వాళ్ళకి నెమ్మది ఉంటే 10 మందితోనే వివాహం ఘనంగా చేయొచ్చు. ధనం ఉంటే సరిపోదు, నెమ్మది ఉండాల. మీరు చూడు, ధనం ఉన్న ఇంట్లో పోయి చూడండి, పిల్లలు ఉండరు. ధనమున్న ఇంట్లో పోయి చూడండి, ఆరోగ్యం ఉండదు. ధనమున్న ఇంట్లో పోయి చూడండి, ఎప్పుడు చూసిన కలహాలు, గొడవలు. మొన్నటి రోజు ఒక వీడియో చూసా, బీహార్లో జరిగినది. తల్లి తన ఆస్తిని ఇవ్వక బిగబట్టింది కొడుకుకి. ఎందుకంటే వీరు నన్ను చూస్తారో చూడరని. కొడుకేమో ఆస్తిని ఇవ్వమని అడుగుతున్నాడు. తల్లి నేను చనిపోయిన తర్వాత ఇస్తానంటుంది. కానీ కొడుకు తల్లిని చంపటానికి ముందుకొచ్చాడు. నా కొడుకే నన్ను చంపబోతున్నాడని ఈమె ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలని వెళితే, వీడు పోలీస్ స్టేషన్కే వచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసుల ముందు పెట్రోల్ పోసి పోలీసులు ఎదుటే నిప్పంటించాడు. తల్లిని కొడుకు నిప్పంటించాడు. ఎందుకంటే ధనము. ధనము మీరు దాచుకుంటున్న ధనం ముందు చూసారా, మీ ప్రాణం కూడా తీస్తుంది. కొడుకు తల్లిని కూడా నిప్పంటించటానికి వెనకాడలేదు, పాపము చూడలేదు. డబ్బు. ఆమె భయం ఏంటంటే కొడుకు చూడడు, కోడలు చూడదు. వీడేందంటే నాకు డబ్బు కావాలి. ప్రేమ చల్లారింది సుమా. కొన్ని కుటుంబాలలో ధనము కొరకు ప్రాణాలు తీస్తున్నారు. అందుకే బైబిల్ అంటుంది, నెమ్మది లేకుండా ధనముండుట కంటే ఎవరి యందు భయము భక్తి కలిగి కొంచెము కలిగి ఉండటం మేలంట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే కొంచెం రూపాయి ఉన్నది మేలు నీకు, నీ కుటుంబానికి. నీ పిల్లలు దేవుని మీద భయము భక్తి కలిగి ఉంటే చాలు. నీకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నీ పిల్లలు నిన్ను చూసుకుంటారు, నీ కోడలు నిన్ను చూసుకుంటుంది. కానీ ధనము ప్రమాదకరమైనది. జాగ్రత్త అని నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. కొడుకులకు కూడా చెప్తున్నాను, తల్లిని ప్రేమించు. తల్లిని కొట్టినా, తల్లిని శపించినా, తల్లిని తిట్టినా ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉన్నది, దేవుడంట కఠినంగా శిక్షిస్తాడంట. తల్లి జోలికి వెళ్ళవద్దు, వారిని ప్రేమించు. ఎందుకంటే తల్లి జోలికి వెళితే దేవుడు మన జోలికి వస్తాడు. నేను చెప్తున్నాను,
డబ్బు కోసం తల్లిని కొట్టడం, డబ్బు కోసం తల్లి జోలికి వెళ్ళొద్దు. నేను సీరియస్గా చెప్తున్నా. లేకపోతే దేవుని శాపం అంట మన మీద, మన పిల్లల మీదకి దిగి వస్తుంది. వాళ్ళు మంచోళ్ళు చెడ్డవాళ్ళు తర్వాత సంగతి. నీకు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీకు తల్లి పెట్టకపోయినా పర్వాలేదు, వారికి మంచిది చేయి, వారిని ఏమనవద్దు. తద్వారా దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసిన? సామెతలు 21:20. సామెతలు 21:20లో చూడండి. విలువగల ధనమును నూనెయు జ్ఞానముల ఇంట ఉండును. ఎవరింట ఉంటుందంట? విలువగల ధనము. నూనె ధనముతో సమానం. మీరు సౌదీ అరేబియా ఆ ప్రాంతానికి వెళితే నూనె ఎంతో ఖరీదైనది. బంగారు కంటే విలువైనది, ఖరీదైనది నూనె. బైబిల్ అంటుంది జ్ఞానము గల ఇంట ఉండును. నీ తల్లిని గనపరచు, నీ తండ్రిని గనపరచు, నీ ఇంట ధనము విస్తారముగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని తల్లిని కానీ తండ్రిని కానీ మోసం చేయవద్దు. ఒక మోసగాడుగా, వంచకుడుగా ఉండవద్దు. బైబిల్ ఏమంటుందో చూడండి. సామెతలు 28:6 వంచకుడై ఏంటంట చెప్పండి. వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు ఎవరంట? వంచకుడు అంటే ఇది కూడా మోసగించేవాడు. కొంతమంది వంచన, తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులను మోసగిస్తూ ఉంటారు పిల్లలు. వంచకుడు అంటారు. అలాంటి స్వభావము మనకు వద్దు. ఎందుకంటే ధనము శాశ్వతం కాదు. సామెతలు 27:28-24. సామెతలు 27:24 చూడండి. ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములు ఉండదు. కిరీటములు అంటే పదవులు. ధనము శాశ్వతం కాదు, పదవులు కూడా తరతరాలు ఒకే దగ్గర ఉండదు. దేవుడు ఒక్కడే శాశ్వతుడు, దేవుడు ఒక్కడే నిలిచి ఉంటాడు. ఆయన మీద మీరు నమ్మకం ఉంచండి, ఆయన మీద మీరు ఆధారపడండి. అప్పుడు దేవుడు మీతో ఇలా వాగ్దానం చేస్తాడు. ఏమని? నేను చదువుతాను, చదవండి దయచేసి. యెషయా గ్రంథం 45:3 దేవుడు ఏమని వాగ్దానం చేస్తాడు తెలిసిన? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. స్తోత్రం చెప్దామా? దేవుడు ఏమిస్తానంటున్నాడు? రహస్యముగా దాచబడిన ధనమును దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడు? మనము ఆ దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. ఈ వాగ్దానం నిజంగా దేవుడు కోరేషు అనే ఒక రాజుకు ఇచ్చిన వాగ్దానం. ఎందుకు ఇచ్చాడు తెలిసిన? నన్ను చూడండి, ఒక చిన్న చరిత్ర ఇక్కడ దాగి ఉంది. సొలొమోను చనిపోయిన తర్వాత దేవాలయము పడగొట్టబడ్డది. ఎందుకంటే సొలొమోను కుమారుడు చేసిన ద్రోహము వలన, దేవుని ఎదుట వారు చేసిన పాపము వలన దేవాలయము కూల్చబడ్డది. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలకు కానీ యూదులకు కానీ దేవాలయమే లేకపోయేను కొన్ని సంవత్సరాలు. అప్పుడు దేవుడైన యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషును ఏర్పరచుకున్నాడు. అతడు ఒక అన్యుడు, విగ్రహారాధికుడు. అట్టి రాజును దేవుడు ఏర్పరచుకొని అతనిని అభిషేకించి అతనితో అంటున్నాడు ఈ వాగ్దానమును, ఇదిగో రహస్య స్థలములో మరుగై ఉన్న ధనమును నీకు ఇచ్చేదను అన్నాడు. ఎందుకు దేవుడు అతనికి మరుగైన ధనమును ఇస్తానన్నాడంటే, అతని ద్వారా కూల్చబడిన దేవాలయమును, దేవుని మందిరమును యూదులు తిరిగి కట్టటానికి దేవుడు
ఈ రాజును ఏర్పరచుకున్నాడు. ఈ రాజు ద్వారా యెరూషలేము తిరిగి కట్టబడ్డది. యెరూషలేములో ఉన్న మందిరము తిరిగి కట్టబడ్డది. మందిరము కట్టబడటానికి దేవుడు మరుగైన ధనమును కోరేషు రాజునకు ఇచ్చాడు. అదే దేవుడు ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా మరుగైన ధనమును ఇస్తాడు. ఎప్పుడు తెలుసిన? దేవుని పరిచర్యలో, దేవుని మందిర విషయములో మీరు పని చేస్తున్నప్పుడు దేవుడు ధనము ఎవరికి ఇస్తాడు తెలుసిన? వెనకాల వెంటలేదు. దేవుడు ధనమును ఎవరికి ఇస్తాడంటే, ఎవరు దేవుని మందిరములో చేయి వేస్తారో, దేవుని మందిరము కొరకు సహాయపడతారో, దేవుని మందిరము కొరకు గుప్పిళ్ళు విప్పుతారో, దేవుని మందిరము కొరకు పరిచర్య చేస్తారో వారికి దేవుడు ధనమునిస్తాడు. మీరు ఈ మందిరములో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి. మీ శ్రమ ఇందులో ఉండాలా, మీ కష్టార్జితము ఇందులో ఉండాలా, మీ రాబడి అంతటిలో 10వ భాగం ఇందులో తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుని మందిరము, దేవుని సేవ, దేవుని పని ఎవరు చేస్తారో, దేవుని మందిరము కొరకు ఎవరు గుప్పిళ్ళు విప్పుతారో, దేవుని పని కొరకు ఎవరు ధారాళముగా ధనమును కానుకలుగా తీసుకొని వస్తారో వారికి ఈ వాగ్దానము దేవుడిస్తాడు. మీరు ధనికులుగా మారాలంటే దేవుని పనిలో పాలిభాగస్తులై ఉండండి. మీ ధనము అభివృద్ధి అవ్వాలంటే దేవుని మందిరమునకు మీరు ధనమును తీసుకొని రండి. ఎందుకంటే దేవుని పని జరగాలంటే ధనం అవసరం. సేవ విస్తరించాలంటే ధనం అవసరం. సువార్త విస్తరించాలంటే ధనము అవసరం. ఈ మందిరము కట్టి పూర్తి అవ్వాలంటే ధనం అవసరం. అది మీ రాబడిలో నుండి మీరు తీసుకుని రావాలి. దేవుడు ఎందుకు కోరేషు రాజుకి వాగ్దానం ఇచ్చాడంటే, అతడిని దేవుడు ఏర్పరచుకున్నాడు పడద్రోయబడిన మందిరాన్ని తిరిగి కట్టడానికి. వారిని దేవుడు ధనికులుగా చేస్తాడు. వారిని, వారి పిల్లలను దేవుడు ధనికులుగా చేస్తాడు. నేను చెప్తున్నాను, ఈ మందిరం పని కొరకు, దేవుని సేవ కొరకు, దైవజనుల కుటుంబము కొరకు, దైవజనుల కొరకు మీరు విత్తుతున్న ప్రతి కానుకకు 100 దేవుడు మీకు ధనమునిస్తాడు. రాబడి పెరగాలంటే మీరు విత్తాలి విత్తనమును. దానిని నమ్ముకున్నట్లయితే మీరు పాడైపోతారు. నమ్మి దేవుని పని కొరకు మీరు విత్తినట్లయితే మీరు అభివృద్ధి అవుతారు. దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి లేచి నిలబడి కొద్ది క్షణం ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణం దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటలు, ఈ వాక్యములన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో పని చేయనట్లుగా స్వరమెత్తి ప్రార్థన చేయండి.